శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మిగిలిన పార్టీ నాయకులకి, అలాగే కార్పొరేషన్ చైర్మన్లకి, ఇక్కడికి విచ్చేసిన చిరమన గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ విపిఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పోయిన సంవత్సరం నవంబర్ 3వ తేదీ మొదలు పెట్టడం జరిగింది. మొట్టమొదటగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని మా ఫౌండేషన్ ద్వారా మొదలుపెట్టాం. అక్కడ సుమారు 47,000 మందికి కంటి పరీక్షలు చేసి 27,000 మందికి అక్కడికక్కడే 15 నిమిషాల లోపల అద్దాలు అందించడం జరిగింది. వాళ్ళ కంటి పరీక్షలను చూసి దాన్ని బట్టి వాళ్ళ కోరిక మీద వాళ్ళకి కావాల్సిన ఫ్రేమ్లు అన్నీ సరిచేసి అక్కడే 15 నిమిషాల్లో వాళ్ళకి అద్దాలు అందించడం జరిగింది. అలాగే రెండో బస్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా కోవూరు నియోజకవర్గంలో కూడా మొదలుపెట్టాం. ఇప్పటికీ ఆల్రెడీ 2 మండలాల్లో పూర్తి చేయడం జరిగింది. 10,000 మంది సుమారు చూపించుకోవడం జరిగింది. ఆ తర్వాత 7,000 మంది దాకా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 3వ కాన్స్టిట్యున్సీ రామనారాయణ రెడ్డి అన్న గారి కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరులో ఈరోజు ఆయన చేతుల మీదుగా మొట్టమొదట ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. చిరమన గ్రామంలో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీ గారు అలాగే మంత్రివర్యులు ఇక్కడ మొదలు పెట్టారు. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అదే మాదిర అందరూ ముందుకొచ్చి వాళ్ళుగా కంటి చూపించుకొని సరైన అద్దాలు కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనకి అన్నిటికన్నా ముఖ్యం కళ్ళు. చాలామంది గ్రామాల్లో ఉన్నప్పుడు మనం పాల్మాల్తాం, దాని పనిగా చూపించుకోవాలన్నా మీరు 1 గంట సేపు డ్రాప్స్ వేసుకొని అక్కడ కూర్చొని హాస్పిటళ్ళల్లో అవన్నీ చాలా కష్టం. ఇది అలా కాకుండా మీకు 15 నిమిషాల్లోనే ఈ అద్దాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు అన్నిటికన్నా ముఖ్యంగా విపిఆర్ ఫౌండేషన్ తలపెట్టిన ఈ ఒక గొప్ప కార్యక్రమానికి మా డాక్టర్సు, అలాగే శంకరు, డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, అలాగే మా ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఈ కన్నిటికి చూసే శంకర్, వీళ్ళందరూ కూడా, అలాగే దీనికి సంబంధించిన స్టాఫ్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమకోర్చి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం రామనారాయణ అన్న చేతుల మీదుగా మొదలు పెట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.